శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్త శరణం మమ. శ్రీ అక్కలకోట మహారాజ్ చరిత్ర 4వ అధ్యాయము. స్వామికి రాజులైనా పేదలైనా ఒక్కటే. ఎక్కువ తక్కువలు వారికి లేవు. అందరూ భగవంతుని ముందు సేవకులే. అటువంటి మానవులకు తాము దైవస్వరూపులుగా కొలిచేవారి ముందు ఆడంబరంతో విర్రవీగడం తగని పని. రాజులకు రాజు అనగా కింగ్ ఆఫ్ కింగ్స్ అనే బిరుదు మహాత్ములు అందరికీ వర్తిస్తుంది. అంటే అవధూతలకు, నిజమైన యోగులకు, నిజమైన సన్యాసులకు ఈ బిరుదు వర్తిస్తుంది. శ్రీ స్వామికి ఈ బిరుదు ఎంత సంపూర్తిగా వర్తిస్తుందో మనం ఈ అధ్యాయంలో చూడవచ్చు. అక్కల్కోట సంస్థానపు రాజైన మాలోజీరావు భాన్స్లే స్వామికి భక్తుడు. అప్పుడప్పుడు స్వామి కూడా స్వేచ్ఛగా రాజభవనంలోనికి వెళ్ళి వస్తుండేవారు. రాజు కూడా స్వామి దర్శనానికి చోళప్ప మఠానికి వస్తూ ఉండేవాడు. ఒకసారి రాజు తన జన్మదినాన స్వామి దర్శనానికి రాజలాంఛనాలన్నింటితోనూ బయలుదేరాడు. కిరీటం, కవచం, కుండలాలు ధరించి ఏనుగునెక్కి భటులతోనూ సైన్యాలతోనూ రాణులతోనూ చోళప్ప మఠం చేరి స్వామి ముందు నుంచుని నమస్కరించాడు. ఈ ఆడంబరాలు స్వామికి నచ్చలేదు. కన్నెత్తైనా చూడకుండా మౌనంగా కూర్చున్నారు. అప్పుడు స్వామి దృష్టిని ఆకర్షించడానికి ఆయన పాదాల వైపు వంగాడు రాజు. స్వామి ఉగ్రుడై బలంగా చెంప మీద ఒక దెబ్బ కొట్టారు. ఆ దెబ్బకు కిరీటం పోయి 20 అడుగుల దూరంలో పడింది. నిశ్చేష్టుడై నివ్వెరపోయి రాజు చెంప నిమురుకుంటూ కూర్చున్నాడు. స్వామి అన్నారు, నీ రాజరికం నీ భవనంలోనూ నీ దర్బార్లోనూ సరిపోతుంది, ఇక్కడ అవసరం లేదు. ఇటువంటి చదరంగంలో రాజు వంటి రాజులను ఎంతమందిని కావాలంటే అంతమందిని చేయగలం అన్నారు. అప్పటి నుండి రాజు తన పల్లకిని 2-3 ఫర్లాంగుల దూరంలో ఆపి కాలినడకన స్వామి సన్నిధికి ఆడంబరాలు లేకుండా చేరేవాడు. వేషభాషలలో నిరాడంబరంగా ఉండేవాడు. ఆయన మనస్సులో సంతతి కావాలనే కోరిక ఉండేది. కోరిన ప్రకారం కొంతకాలానికి అతని భార్య గర్భవతి అయ్యింది. తనకు పుట్టనున్నది కొడుకా కూతురా అనే సందేహం అతన్ని వెంటాడింది. ఒకరోజు స్వామి తనకు గాజులు కావాలని అడగడం తర్వాత పొయ్యి ముందు కూర్చోవడం చూసి తనకు పుట్టనున్నది కూతురేనని నిశ్చయించుకున్నాడు. అందుకు కొంచెం బాధపడ్డాడు కూడాను. అప్పుడు ఒకరోజు స్వామి ఫిరంగి గుండు వత్తికి నిప్పు పెట్టండి అని కేకలేశారు. తన మనోభీష్టాన్ని అనుసరించి స్వామి తనకు మగబిడ్డను అనుగ్రహించారని రాజు సంతోషించాడు. అనుకున్నట్లే కొడుకు పుట్టాడు. స్వామి చెప్పినట్లే ఆ శుభవార్తను లోకానికి వెల్లడి చేయడానికి ఫిరంగులు పేల్చి ఊరిలోని ప్రతి వ్యక్తికి తానే స్వయంగా కలకండ పంచాడు. స్వామి తన భక్తులకు గుణపాఠం విచిత్రమైన రీతులలో నేర్పేవారు. ఒకసారి 2 భక్తులు పోట్లాడుకుంటుంటే వారిలో ఎక్కువ ఉద్రేకపడుతున్న వాణ్ణి పిలిచి వాడి చేతిలో నల్ల చీమను పెట్టారు. దాని అర్థం మానవుడు కూడా చీమలాగా అన్యోన్య సహకారాలతో జీవితం గడపాలని, వాదులాడుకోవడం తగదని. మరి ఒకసారి స్వామి రాజభవనానికి వెళ్ళారు. రాజుగారు తగిన సత్కారాలతో స్వామిని ఆహ్వానించి పూజాగృహం దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. వారిద్దరూ ఒక ఉయ్యాల బల్ల మీద కూర్చున్నారు. ఆ సమయంలో పూజారి పూజ కోసమని గంధపు చెక్కను అరగదీస్తున్నాడు. ఆ సమయంలో ఒక ఎలుక వచ్చి దేవుడికి పెట్టిన దీపంలోని నేతిని తాకింది. పూజారి ఆవేశంతో ఆ ఎలుక మీద గంధపు చెక్క విసిరాడు. పాపం ఆ ఎలుక అది తగిలిన వెంటనే చచ్చిపోయింది. పూజారి కోపంతో తగిన శాస్తయ్యింది అంటూ ఆ ఎలుకను తోకబట్టుకుని బయట పారేయడానికి తీసుకెళ్తున్నాడు. స్వామివారు పూజారిని పిలిచి ఆ చచ్చిన ఎలుకను తనకిమ్మని గద్దించారు. స్వామి ఆ ఎలుకను తన చేతిలోనికి తీసుకుని ఉయ్యాల బల్ల గొలుసులోని ఒక రంధ్రం నుంచి అటూ ఇటూ 4 సార్లు తీశారు. ఆ తర్వాత దానిని తన చేతిలో ఉంచుకుని బుజ్జగిస్తూ లేమ్మా లే, ఇక వెళ్ళు అన్నారు. వెంటనే ఆ ఎలుకకు ప్రాణం వచ్చి ఆయన చేతిలోంచి దూకి పారిపోయింది. రాజుగారు పూజారి ఆశ్చర్యపోయారు. స్వామివారి చర్య పూజారికి చెప్పకనే బుద్ధి చెప్పింది. రాజుగారి కొలువులో పనిచేసే అప్పా సాహెబ్ మోని స్వామిని దర్శించేవాడు. యుక్త వయసు వచ్చిన తన కూతురు జమునాబాయికి ఎంత ప్రయత్నించినా పెళ్లి సంబంధం కుదరట్లేదని అతని చింత.
ఒకరోజు అతను తన కోరికను స్వామికి నివేదించగా ఆయన అన్నారు, భయమెందుకు, మేము ఒక సంబంధం కుదిర్చాము, అతడే ఖాండియా అన్నారు. ఖాండియా అంటే ఖండేరావు అనే పేరుకు రూపాంతరం. తర్వాత కొద్ది రోజులకే బరోడా రాజైన ఖండేరావుతో ఆమెకు వివాహమయ్యింది. అప్పాసాహెబ్ సమస్య తీరడమేగాక రాజుగారు అల్లుడు కావడంతో ఆయన కీర్తి ప్రతిష్టలు మరింతగా పెరిగాయి. నమ్మిన వారికి నమ్మినంత. ఆ అప్పాసాహెబ్కే ఒకసారి టైఫాయిడ్ జ్వరం వచ్చి రోజురోజుకి అతని పరిస్థితి విషమిస్తుండడం వల్ల స్వామి దర్శనం చేసుకోలేకపోయేవాడు. కానీ అతడు స్వామిని తలవని క్షణం లేదు. ఒకసారి స్వామి స్వయంగా అతని ఇంటికి వెళ్ళి అతని ముందు నిలబడ్డాడు. ఆ సమయంలో అప్ప స్పృహ లేకుండా పడి ఉన్నాడు. స్వామి తన పాదంతో రోగిని ముమ్మారు తాకి అక్కడే కాసేపు కూర్చుని వెళ్ళిపోయారు. ఆ క్షణం నుంచి అతని జ్వరం తగ్గుముఖం పట్టడమే కాక 3 రోజులలో అతడు సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. భీమారావు అనే మరో భక్తుడికి తల మీద ఒకవైపు పెద్ద వాపు కనిపించి అది స్థిరంగా నిలిచిపోయింది. చూడడానికి చాలా వికారంగా ఉండడం వల్ల అందరూ అతన్ని చూసి నవ్వేవారు. అందుకు భీమారావు లోపలే చాలా కుమిలిపోయేవాడు. స్వామికి కాషాయ రంగు పువ్వులంటే ఎంతో ప్రియమని అతనికి తెలుసు. ఒకరోజు అటువంటి పూలు తీసుకుని స్వామిని దర్శించాడు. స్వామి అతన్ని చూస్తూనే నవ్వి, ఇదిగో 2 తలల మనిషి వస్తున్నాడు అన్నారు. తాను నమ్ముకున్న స్వామి కూడా తనను అలా ఎగతాళి చేయడం చూసి అతడు చాలా బాధపడ్డాడు. మనస్సులోనే తన బాధను ఆయనకు నివేదించుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు మధ్యాహ్నం స్వామివారు అతని కల్లో కనిపించి అతని తల మీద వాపుని స్పృశించారు. వెంటనే అతనికి మెలకువ వచ్చింది. అతని ఆశ్చర్యానికి మేర లేదు. ఆ వాపంతా పోయి దాని తాలూకు చర్మం వదులుగా వేలాడుతున్నది. పట్టలేని సంతోషంతో స్వామి దగ్గరికి పరిగెత్తాడు. స్వామి చిరునవ్వు నవ్వారు. ఎప్పుడూ తనలా కాపాడుతూ ఉండమని భీమారావు స్వామిని ప్రార్థించాడు. స్వామి అభయమిచ్చి విభూతి పెట్టి పంపారు. ఆ విభూతిని వారి ఆజ్ఞ ప్రకారం తీర్థంలో కలిపి పైన రాస్తుంటే 4 రోజుల్లో ఆ చర్మం ఎండి రాలిపోయి మామూలు చర్మం వచ్చింది. ఒక రాత్రి భక్తులంతా కూర్చొని ఉండగానే స్వామి నిద్రపోయారు. నిద్ర గాఢంగా పట్టిందేమో గుర్రు పెట్టారు. గోవిందరావు అనే ఒక భక్తుడికి ఒక పెద్ద సందేహం కలిగింది. పరిపూర్ణుడైన యోగికి నిద్ర లేదని శాస్త్రం చెబుతుంది. అంత గాఢంగా నిద్రపోతూ గురక పెట్టే స్వామి యోగి ఎలా అవుతారని అతని సందేహం. అతని మనస్సులో ఆ సందేహం తలెత్తిన మరుక్షణమే స్వామివారు కళ్ళు తెరిచి, ఒరే కంసాలి, అటువంటిదేమీ లేదు అని మరుక్షణమే మళ్ళీ గురువు పెట్టి నిద్రపోయారు. స్వామికి నటన అంటే అస్సలు గిట్టేది కాదు. కృత్రిమత్వం అన్నా అంతే. స్వామి గణపతిరావు జోషి ఇంట్లో కూర్చొని ఉండగా తిలకం, మాల, వీణ ధరించి ఒక సాధువు, కబీరు సంప్రదాయానికి చెందినవాడు, భిక్షకు వచ్చాడు. అతడు పాడే పాటలకు పల్లవి అని చెబుతున్నాడు ఈ సాధువు అన్న చరణం. సామాన్య ప్రజలు అతని వేషం, భాష చూసి ఇతడు గొప్ప సాధువని నమ్మి సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నారు. అతన్ని చూస్తూనే స్వామి కొన్ని భంగిమలతో ఆ సాధువు శీలం లేనివాడని వ్యక్తం చేశారు. తర్వాత విచారించినప్పుడు అందరికీ తెలిసింది అతనికి ఒక ఇల్లాలితో అక్రమ సంబంధాలు ఉన్నట్టు. బాబా సబ్నీస్ మొదట శ్రీ మాణిక్య ప్రభువు గారి భక్తుడు. ఒకప్పుడు మాణిక్య ప్రభు మహారాజ్ అతనికి అక్కలకోట స్వామిని చూపించి ఆయనే నీ గురువు అని చెప్పారు. అప్పటి నుండి అచంచలమైన భక్తి విశ్వాసాలతో అతను స్వామి సేవ చేస్తూ ఉండేవాడు. సబ్నీస్ బావగారు ఒక గొప్ప పౌరాణికుడు. కానీ అతడికి స్వామి అంది భక్తి గౌరవాలు లేవు. ఒకసారి అతని పురాణ కాలక్షేపానికి స్వామివారు కూడా హాజరయ్యారు. అది అవకాశంగా తీసుకుని స్వామిని వ్యంగ్యంగా విమర్శిస్తూ నిజమైన సాధువులకు పట్టుపానుపులు అవసరం లేదని అన్నాడు. స్వామి సహజంగా ఒక గోనె పట్టా మీద పడుకునేవారు. బాబా సబ్నేస్ భక్తితో పట్టుపాన్పు సమర్పించినప్పటి నుండి స్వామివారు దాని మీద నిద్రించడం మొదలుపెట్టారు. పౌరాణికుని వ్యాఖ్య దీని గురించే. తాత్కాలికంగా స్వామి ఊరుకున్నారు. మరొక రోజు సాయంత్రం స్వామి పౌరాణికుణ్ణి తోడు తీసుకుని ఒక అడవి మధ్యలో ఉన్న కొండపైకి వెళ్ళారు. అది చలికాలం. సూర్యాస్తమయమయ్యేసరికి చలి దుర్భరమైంది. పౌరాణికుని పళ్ళు కొట్టుకోవడం మొదలెట్టాయి.
చిరునవ్వుతో స్వామి అతన్ని చూస్తూ అక్కడున్న బండ మీద వాలి నిశ్చింతగా నిద్రపోయారు. ఒంటి నిండా గుడ్డలుండి కూడా పౌరాణికుడు కాళ్ళు పొట్టలో పెట్టుకుని పడుకున్నాడు. కౌపీనం తప్ప, అంటే గోచీగుడ్డ తప్ప మరొక ఆచ్ఛాదనే లేని స్వామి కఠినమైన నేల మీద నిశ్చింతగా నిద్రపోతున్నారు. కాసేపటికి చలికి తట్టుకోలేక స్వామిని నిద్రలేపను ధైర్యం చాలక పౌరాణికుడు లోపలే మొరబెట్టుకున్నాడు. తక్షణమే స్వామి తాను పడుకున్న బండ మీది నుంచి లేచి, చూశావా మా పట్టుపరుపు అన్నారు. అప్పటికి గాని స్వామి చెప్పదలచిన విషయం అతనికి అర్థం కాలేదు. సబ్నీస్ సమర్పించిన పట్టుపరుపును, కొండమీది బండను సమానంగా అనుభవించిన స్వామి పాదాలనంటి క్షమాపణ వేడాడు పౌరాణికుడు. సత్పురుషుల నింద ఆధ్యాత్మిక జీవితానికి తీరని విఘాతం. స్వామి పౌరాణికునికి చెప్పిన గుణపాఠం అతని మీద ప్రేమ వల్లనే. శాస్త్రంలో భక్తుడు ఇష్టదైవాన్ని పూజ చేసే సమయంలో అతని గురువు అక్కడికి వచ్చినట్లయితే ఆ పూజను గురువుకే చేయాలని చెప్పి ఉన్నది. ఈ సత్యాన్ని స్వామి తన భక్తుడైన చింతోపంతుకు విశేషమైన రీతిలో తెలియజెప్పారు. చింతోపంతు స్వామిని సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయునిగా కొలిచేవారు. అతని ఇంట్లో విష్ణువు విగ్రహం ఒకటి ఉన్నది. ఒకసారి అతడు ఆ విగ్రహానికి 1,000,000 తులసి పూజ చేయాలని నిశ్చయించుకుని స్వయంగా నియమంగా కొంత సంఖ్య పూర్తి చేసేవాడు. పూజ మొదలుపెట్టిన 2వ రోజు నుంచి సరిగ్గా పూజ సమయానికి స్వామివారు వారింటికి వచ్చేవారు. పూజ కోసం ఉంచిన తులసీ దళాలను పంత్ స్వామివారి పాదాల మీద వేసి నమస్కరించేవాడు. చివరి రోజు షోడశోపచార పూజతో తులసి పూజ ముగించాడు పంత్. అతని భక్తికి మెచ్చి ఆనందంలో మునిగియున్న స్వామివారి చుట్టూ ఒక విచిత్రమైన కాంతి పంతుకు స్పష్టంగా కనిపించింది. అతని కళ్ళు ఆనంద బాష్పాలతో నిండాయి. గద్గద కంఠంతో, నిత్యము మీ పాదసేవ చేసుకునే అదృష్టం నాకు లభించాలి అని ప్రార్థించాడు. స్వామి సంతోషించి తథాస్తు అన్నారు. విచిత్రం ఏమిటంటే స్వామి వెళ్ళిన తర్వాత ఆయన కూర్చున్న పీట మీద స్వామివారి పాదాలు స్పష్టంగా ముద్రించబడి ఉన్నాయి. ఏ వడ్రంగి చెక్కలేనంత సొంపుగా ఉన్నాయి. వాటిని ఇప్పటికీ అక్కలకోటలోని గజానన మహారాజ్ మఠంలో చూడొచ్చు. స్వామివారు భక్తుల పాలిట కల్పవృక్షం. ఆయన భక్తుడు జోషి నిత్యము స్నేహితులతో కలిసి పంచదశి అనే గొప్ప వేదాంత గ్రంథాన్ని పారాయణ చేసేవారు. ఒకరోజు జటిలమైన ఒక శ్లోకానికి అన్వయం తెలియక వాళ్ల పారాయణ నిలిచిపోయింది. ఆ రోజు పారాయణను అక్కడికే ఆపి వారందరూ స్వామి దర్శనార్థం వెళ్ళారు. దర్శనానంతరం స్వామి వాళ్ళను వెళ్ళనీయక వాళ్ళని అక్కడే కూర్చోబెట్టి వేదాంత బోధ చేశారు. ఆశ్చర్యం, ఆ చేసిన బోధంతా ఆ శ్లోకానికి వ్యాఖ్యానం. నమ్మిన భక్తుడు స్వామిని ఏ కోరిక కోరనక్కర లేకుండానే స్వామివారికి అన్నీ సమకూర్చేవారు. స్వామి సర్వజ్ఞులు. భౌతికంగా ఒకచోట ఉన్నట్టు కనిపించినా ఆయన నిజానికి అందరి హృదయాలలోనూ చైతన్య రూపుడై నిలిచి వారి దైహిక ఆంతరంగిక అనుభూతులన్నిటికీ సాక్షీభూతులై గమనిస్తూ ఉంటారు. మోరేశ్వరరావు జోషి స్వామివారి దర్శనార్థం చాలా కాలం తపించిపోయాడు. ఒకనాటి స్వప్న దర్శనం వల్ల అతని కోరిక మరింత బలపడింది. ఒకరోజు అతని భార్య గోపికాబాయితో తాను ఆ మరునాడు అక్కల్కోట స్వామి దర్శనానికి వెళతానని, దర్శనమయ్యేంత వరకు భోజనం చేయనని చెప్పాడు. అది మండు వేసవి. స్వామి అప్పుడొక కొండ మీద ఉన్నారు. ఎండని వెరవక నిశ్చయించుకున్న తన మాట ప్రకారం మరుసటి రోజు జోషి స్వామి దర్శనానికి బయలుదేరారు. దారిలో అతనికి అమితమైన దాహం వేసినా స్వామి దర్శనమయ్యే వరకు నీళ్లు కూడా తాగకూడదని నిర్ణయించుకుని ఉండడంచే అతడు ఇంకా ఒక 1/2 మైలు దూరంలో ఉండగానే కొండ మీద స్వామి, ఇతనెంత పిచ్చివాడు, మొన్నటి రాత్రి నేను అతనికి దర్శనమిచ్చినా తృప్తి చెందక సుపారా నుంచి అన్నం నీళ్లు లేకుండా నా దర్శనం కోసం వస్తున్నాడు, మళ్ళీ ఇంత దూరం రావడం ఎందుకు అన్నారు. స్వామిని పదే పదే జోషి తలుచుకుంటూ ఉండడం వల్ల కాకతాళీయంగా స్వామి అతని స్వప్నంలో కనిపించడమే కాకుండా స్వామి బుద్ధిపూర్వకంగా అతనికి స్వప్న దర్శనం ఇచ్చినట్లు ఈ మాటల వల్ల స్పష్టమవుతున్నది. కానీ స్వామి పక్కనున్న వారికి ఆ మాటలు అర్థం కాలేదు. అతడు కొండ ఎక్కడం మొదలుపెట్టే సమయానికి స్వామి అన్నారు, అడుగో వచ్చేస్తున్నాడు. కొద్దిసేపట్లో జోషి స్వామికి నమస్కరించాడు. అప్పుడు స్వామి అన్నారు, మొన్న రాత్రి నేను దర్శనం ఇచ్చాను కదా, మళ్ళీ ఎందుకింత శ్రమ? అన్నపానీయాలు మాని నీ భార్య కూడా పూజాగృహం ముందు కూర్చుని ఉన్నది.
నీవు వెంటనే ఇంటికెళ్ళడం మంచిది అన్నారు. స్వామి కృపకు సంతోషించినా వెంటనే తిరిగి వెళ్ళిపోవలసి వచ్చినందుకు లోపల బాధపడుతూ స్వామివారికి పాదపూజ చేసి సెలవు కోరాడు. ఒక్క క్షణం ఆగు అని స్వామి అక్కడున్న పాదుకలు చూపించి వాటిని నిత్య పూజకు తీసుకుని పొమ్మన్నారు. మరొక జత రాతి పాదుకలు కూడా ఇచ్చి, ముందు ముందు ఇవి నీ సమాధి మీద ఉంచబడతాయి, తక్కిన పనులన్నీ మాని వీణ చిరుతలు తీసుకుని హరికథ చెప్పు, ఇక నుండి నీ వంశంలో హరికథ శాశ్వతంగా ఉండిపోతుంది అని దీవించి పంపారు. జోషి ఇంటికి చేరేసరికి స్వామి చెప్పినట్లే అతని భార్య అన్నపానీయాలు మాని పూజాగృహం ముందు అతని కోసం నిరీక్షిస్తూ కూర్చున్నది. స్వామి ఆజ్ఞానుసారం జోషి హరికథ ప్రారంభించాడు. భార్య చనిపోయిన తర్వాత స్వామి ఆజ్ఞానుసారం జోషి సన్యసించాడు. తన 75వ ఏట ఒకరోజు అర్ధరాత్రి పద్మాసనంలో కూర్చుని నాసాగ్ర దృష్టితో జపం చేస్తూ అతడు సమాధి చెందాడు. అతని సమాధి మీద పాదుకలు ప్రతిష్ఠించబడ్డాయి. స్వామి మాట నిత్య శాసనం. ఈనాటికి జోషి వంశంలో హరికథ పరంపరగా వస్తూనే ఉన్నది. అప్పుడప్పుడు స్వామి తన భక్తుడైన మోరాబా కులకర్ణి ఇంటికి వెళుతూ ఉండేవారు. అతని భార్య చాలా కాలం నుంచి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేది. ఒక అర్ధరాత్రి ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకోవడానికి ఆమె బావి దగ్గరికి వెళ్ళింది. అదే సమయానికి స్వామి ఒక భక్తుని నిద్రలేపి బావి దగ్గరికి పొమ్మని చెప్పారు. అర్థమైనా కాకున్నా స్వామి మాటను ఉల్లంఘించడానికి వీల్లేదు కనుక బావి దగ్గరకు వెళ్ళేసరికి బావిలో దూక ప్రయత్నం చేస్తున్న కులకర్ణి భార్య అతనికి కనిపించింది. వెంటనే ఆమెను స్వామి దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఆమె మొరవిన్న స్వామి క్షణకాలం రెప్పవాల్చక ఆమె కేసి చూశారు. ఆమె బాధ మటుమాయమైపోయింది. స్వామి దర్శనానికి పామరులే కాక గొప్ప గొప్ప సిద్ధపురుషులు కూడా వివిధ రూపాలలో వస్తూ ఉండేవారు. ఒకరోజు ఖాస్బాగ్ అనే తోటలో భక్తులతో కూడి ఉన్న స్వామి అకస్మాత్తుగా లేచి, రండి, మీకు ఒక మహాత్ముని చూపెడతాను అన్నారు. 50 గజాల దూరంలో ఉన్న ఒక పెద్ద పుట్ట దగ్గరకు వెళ్ళి నిలబడ్డారు స్వామి. కొన్ని క్షణాలలో ఒక పెద్ద నాగుపాము అందులో నుండి బయటికి వచ్చి స్వామివారికి పాదాభివందనం చేసి నెమ్మదిగా వెళ్ళిపోయింది. స్వామి కూడా కొంత దూరం పాముతో నడిచి వీడ్కోలు చెప్పారు. ఆ తర్వాత వెళ్ళిపోతున్న ఆ పామును చూపించి, ఆయన ఒక గొప్ప మహనీయులు తెలిసిందా అన్నారు. భక్తులంతా ఆ మహనీయునికి నమస్కారం చేసుకున్నారు. అక్కలకోటలో ఒక ఆడకోతి మనుషులను కరవడం, వస్తువులను నాశనం చేయడం చేస్తూ జనానికి ఎంతో చీకాకు పరుస్తోంది. ఫిర్యాదు రాజుగారికి చేరి ఆయన గార్డన్ అనే ఒక దొరను ఆ కోతిని చంపడానికి పంపారు. అతడు ఆ కోతిని బట్టి ఖండోబా ఆలయానికి వెనుక వైపు తీసుకొచ్చారు. ఆ ఆలయంలోనే శ్రీ స్వామి అక్కలకోటలో మొదటిసారిగా ఆశ్రయం తీసుకున్నది. ఇంతలో ఒక భక్తుడు ఆ వార్తను స్వామికి అందించారు. అది విని స్వామి అన్నారు, ఆ కోతిని ఇక్కడికి తెమ్మన్న నా ఆజ్ఞను వాడికి అందజేయి అని అన్నారు. రాజగురువులైన శ్రీ స్వామివారి ఆజ్ఞను తిరస్కరించే ధైర్యం చేయరు కనుక తక్షణమే ఆ కోతిని ఆ దొరను స్వామి సమక్షంలోనికి తీసుకొచ్చారు. స్వామి ప్రేమతో ఆ కోతిని దగ్గర తీసుకుని దాని ఒళ్ళు నిములుతూ, ఇక ముందు ఎవరికీ ఎటువంటి బాధ కలిగించకు, తెలిసిందా అని చెప్పి దాన్ని వదిలిపెట్టారు. ఆ కోతి వెళ్ళిపోయింది. కానీ ఆ రోజు నుండి ఆ కోతిలో పరిపూర్ణమైన మార్పు వచ్చింది. అది ఎంతో సౌమ్యంగా మారిపోయింది. నిత్యము మహాభక్తునిలాగా స్వామి దర్శనం చేసుకునేది. స్వామి దానితో కబుర్లు చెప్పి దానికి టోపీ పెట్టి దండ వేసేవారు. రాజుగారి ఏనుగులలో జవహర్ అనే పట్టపుటేనుగు ఒకటి ఉండేది. ఒకరోజు జవహర్ మత్తెక్కి ఊర్ల మీద పడి మనుషుల మీద రాళ్ళు రువ్వుతూ ఇళ్ళు కూలదోస్తూ ఎంతో భీభత్సం చేసింది. జనమంతా భయంతో కేకలేస్తూ పరుగులు తీశారు. ఆ జంతువును తుపాకీతో కాల్చి చంపడం తప్ప ఎవరికీ మరో మార్గం దొరకలేదు. అంతవరకు నిర్లిప్తంగా ఉన్న స్వామి నడుం మీద చేతులు వేసుకుని నిర్భయంగా ఏనుగు వైపు నడిచారు. స్వామిని చూస్తూనే జవహర్ అల్లరి మాని అతని ముందు మోకరిల్లింది. మనుష్యులకు లేని వివేకం, మహాత్ముల దివ్యత్వాన్ని గుర్తించే శక్తి ఒక్కొక్కప్పుడు జంతువులకు ఉండవచ్చు అన్నమాట. స్వామి దర్శనానికి దేశంలోని ఇతర రాష్ట్రాల రాజులు కూడా చాలామంది వచ్చి వెళ్తూ ఉండేవారు. వారిలో షిండే, హోల్కార్, మల్లారావు, గైక్వాడ్ బాగా తరచుగా దర్శించేవారు. రాజులందరూ అక్కలకోట సంస్థానానికి కలిగిన మహాభాగ్యానికి చాలా ఆశ్చర్యపడేవారు.
బరోడా రాజైన మల్లారావు గైక్వాడ్ కొంతవరకు అసూయ కూడా చెందాడు. శ్రీ స్వామిని ఎలా అయినా అక్కలకోట నుంచి తరలించి శాశ్వతంగా తన సంస్థానంలో ఉంచుకోవాలని నిశ్చయించుకున్నాడు. తగిన మార్గం ఆలోచించడానికి ఆస్థానంలోని పండితులను, మేధావులను సమావేశపరిచారు. స్వామిని తరలించి తీసుకురాగలిగిన వారికి అందుకైన ఖర్చులేగాక కోరినంత ధనమిచ్చి ఘనంగా సత్కరిస్తానని తెలియజేశాడు. కానీ అది సామాన్యమైన పని కాదని అందరికీ తెలుసు. ఎవరూ ముందుకు రాలేదు. చివరికి తాత్యా సాహెబ్ అనే మంత్రి ముందుకొచ్చి స్వామిని తాను తీసుకొస్తానని శపథం చేశారు. సంతోషంతో రాజు అతని భుజం తట్టి కోరినంత ధనం, గుర్రాలు, ఏనుగులు, సేవకులను ఇచ్చి అక్కలకోట సాగనంపాడు. స్వామివారికి భారీ ఎత్తున కానుకలు కూడా పంపాడు. అక్కలకోట చేరిన తర్వాత తాత్య స్వామి సేవకులందరినీ లోబరుచుకోవడం కోసం పెద్ద ఎత్తున వారందరికీ మిఠాయిలు పంచాడు. చివరికి స్వామికి సన్నిహితుడైన చోళప్పకు తన లక్ష్యాన్ని చెప్పి తనకు సహాయం చేస్తే అందుకు బదులుగా 10,000 రూపాయలు ఇస్తానని ఆశ కూడా పెట్టాడు. తాత్కాలికమైన ధన వ్యామోహంలో పడి స్వామి అక్కలకోటలో ఉండడం ఎంతటి మహద్భాగ్యమోనన్న విషయం చోళప్ప కూడా మరచిపోయాడు. ఒకరోజు స్వామి సరదాగా మాట్లాడుతున్న సమయం చూసి ఏకాంతంలో స్వామితో ఇలా అన్నాడు: స్వామి, మీరు బరోడా వెళ్ళినట్లయితే నాకు 10,000 రూపాయలు లభిస్తాయి అని. స్వామి నవ్వి, ఓహో అలాగా, కానీ అతనికి భక్తి లేదు అన్నారు. ఆ మాట వినడంతోనే చోళప్ప ఆశలన్నీ కుప్పకూలిపోయాయి. గత్యంతరం లేక తన పరాజయాన్ని తాత్యాకు విన్నవించుకున్నాడు. ఇది కాదు మార్గమని తాత్య కొంతమంది బ్రాహ్మణులను నియమించి తన కార్యసిద్ధి కోసం శ్రీ గురుచరిత్ర పారాయణ చేయించాడు. అయినా ఏమీ ఫలితం లేకుండా పోయింది. వక్ర మార్గం తప్పితే మరేది ఫలించదని నిర్ణయించుకుని తాత్య 3వ పన్నాగం పన్నాడు. స్వామిని మాయ చేసి పల్లకీలో దాచి రాత్రికి రాత్రే కడబ్గావ్ స్టేషన్కు తీసుకుపోయి అక్కడి నుండి బరోడా చేర్పించాలని నిర్ణయించుకున్నాడు. స్వామి ఏమీ ఎరగనట్టు తాత్య ఏర్పాటు చేసిన పల్లకీలో కూర్చున్నారు. తాత్యాకు తన కార్యం సిద్ధించనున్నదనే సంతోషం అవధులు దాటింది. రాత్రికి పల్లకి కడబ్గావ్ చేరింది. రైలు కూడా బయలుదేరడానికి సిద్ధమైంది. తాత్య పల్లకి దగ్గరకు స్వామిని రైల్లోకి ఆహ్వానిద్దామని పరిగెత్తాడు. కానీ పల్లకి తలుపు తాళం తీసి చూసిన తాత్య ఆశ్చర్యానికి అంతులేదు. అందులో స్వామివారు లేరు. అప్పటికి కానీ అర్థం కాలేదు స్వామి అనుమతి లేకుండా తాను ఏమీ చేయలేడని. గత్యంతరం లేక తాత్య తన పరివారంతో సహా తిరిగి బరోడా చేరాడు. కొద్ది రోజుల్లో బరోడా సంస్థానంలో పనిచేసే ఉద్యోగి యశ్వంతరావు ఈ ఘనకార్యాన్ని తాను సాధిస్తానని బయలుదేరాడు. ఒక శుభదినాన అతడు స్వామివారిని దర్శించి ఆయన ముందు నిలబడ్డాడు. తక్షణం స్వామి కోపంతో అతని వైపు చూసి, ఏమిటి సంగతి అన్నారు. అతడు భయంతో మరి మాట్లాడలేకపోయాడు. కొద్దిసేపాగి అతన్ని చూస్తూ, సంకెళ్ళు తాళం అని స్వామి 3 సార్లు అన్నారు. ఆ మాటలు అప్పుడు ఎవరికీ బోధపడలేదు. 2-3 రోజుల తర్వాత యశ్వంతరావును అత్యవసరంగా రమ్మని బరోడా నుంచి వర్తమానం వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకు యశ్వంతరావు ఒక నేరంలో చిక్కుబడి ఖైదీ అయ్యాడు. చింతోపంత్ రాజు కాకపోయినా అతని భక్తి స్వామిని అక్కలకోటకు తేగలిగింది. మల్లారావు బరోడాకు రాజు అయినా కూడా అతని ధనకనక వస్తు వాహనాలు కూడా స్వామిని కదిలించలేకపోయాయి. తాత్య చేయించిన శ్రీ గురుచరిత్ర పారాయణ కూడా ఆ పారాయణ చేసిన బ్రాహ్మణులకేమైనా ఫలించిందేమో కానీ భక్తి, వినయం, నిజాయితీ లేని తాత్యకు కొంచెం కూడా ఉపయోగపడలేదు. కానీ ఒక పేదరాలి పారాయణ స్వామి హృదయాన్ని కరిగించి ఆమె చేతి భోజనం ఆయన స్వీకరించడం ద్వారా 1000 మందికి సంతర్పణ చేయవలసిన మ్రొక్కుబడి నుండి విముక్తురాలిని చేయగలిగింది. అంతేకాదు ఎంత భక్తుడైనా చోళప్ప తాత్య చూపిన ఆశకు లోబడినప్పుడు అతని ప్రార్థన స్వామి చేత తోసివేయబడింది. అందుకే కాబోలు సూది బెజ్జంలోంచి ఒంటైనా పోతుందేమో కానీ స్వర్గద్వారం గుండా ధనికుడు మాత్రం పోలేడు అని అంటారు. భాగవతంలో శ్రీహరి చెబుతాడు, తాను కటాక్షించిన భక్తుడి నుండి తాను ముందుగా సర్వసంపదలను హరించిన తరువాతనే కటాక్షిస్తాను అని. స్వామికి అత్యంత సన్నిహితుడైన భక్తుడు శేషాచారి. నిత్యాగ్నిహోత్రము, 5 ఏళ్ల నుంచి భిక్ష అతని నియమాలు. స్వామి తీవ్రమైన కోపంలో ఉన్నప్పటికీ కూడా ఇతర భక్తులలాగా కాకుండా శేషాచారి ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళగలిగేవారు. ఆయనను చూడడంతోనే స్వామివారు శాంతించేవారు.
అప్పుడప్పుడు ఆయన స్వామికి నశ్యం కూడా ఇస్తూ ఉండేవారు. కానీ అదేం చిత్రమో గాని స్వామి అందరికీ మిఠాయి పంచినప్పుడు కూడా ఇతనికి మాత్రం పెట్టేవారు కారు. ఒకసారి ఉండబట్టలేక మర్నాడు స్వామిని మిఠాయి అడగాలనుకున్నాడు శేషాచారి. మరుసటి రోజు నుంచి స్వామి అతనికి అట్టి అవకాశమే ఇవ్వలేదు. అతనెప్పుడూ దర్శనానికి వచ్చినా స్వామి నిద్రపోతూ ఉండేవారు. ఇలా కొన్ని రోజుల పాటు స్వామి దర్శనం కూడా దొరకకుండా పోయింది. స్వామి ప్రవర్తన అతనికి ఏమీ అర్థం కావట్లేదు. అకస్మాత్తుగా ఒక రోజున తన తప్పు శేషాచారికి తట్టింది. తనకు మిఠాయి యందు కోరిక ఉండడమే ఇన్నింటికీ కారణమని గ్రహించాడు. అప్పటి నుండి అతడు దేన్ని కోరకూడదని నిశ్చయించుకున్నాడు. అంతేకాదు, పేడతో చిన్న చిన్న ఉండలు చేసి వాటిని నోట్లో పెట్టుకుని, నేనెప్పుడు దేన్ని కోరినా నాకిలాగే అగుగాక, అన్ని కోరికలు వీటితో సమానమన్న సంగతి నాకెప్పుడూ గుర్తుండుగాక అనుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి స్వామి తన పెద్ద పొట్టను 2 చేతులలో పట్టుకుని మహాసంతోషంగా విరగబడి నవ్వుతున్నారు. ఏ మహాత్ముడికైనా తన భక్తుడు కోరికలను జయించాడంటే సంతోషమే కదా. సాంగ్లీకి రాజైన పట్వర్ధన్ రాజలాంఛనాలతో సహా స్వామి దర్శనం చేసుకొచ్చాడు. ఎవరూ చూడకుండా స్వామికి సమర్పించాలని చాలా విలువైన రత్నాలను పాలకోవా బిళ్ళలలో దాచిపెట్టి స్వామికి సమర్పించాడు. పాలకోవా బిళ్ళలను విరిచి చూడకుండానే స్వామి తీవ్రంగా పట్వర్ధన్ కేసి చూసి, నీకవి రత్నాలైతే కావచ్చు, నాకవి రాళ్లతో సమానం, తీసేయి ఇక్కడి నుంచి అని గద్దించారు. ఒకసారి స్వామి దేశ్ముఖ్ అనే భక్తుడి ఇంట్లో కూర్చునున్నారు. అప్పుడు శ్రీమతి శివాబాయి అనే ఇల్లాలు తన కొడుకును స్వామి ముందు ఉంచుతూ, ఉపనయనమైనప్పటి నుండి నా బిడ్డకు చూపు లేకుండా పోయింది, వాడికి దృష్టి ప్రసాదించవలసింది అని కోరింది. అప్పుడు స్వామి అన్నారు, మమ్మల్ని పరీక్షించడానికి 5 రాక్షసులు వస్తున్నారు, వారు వచ్చాక అతడికి దృష్టి కలుగుతుంది అన్నారు. సరిగ్గా స్వామి అన్నట్లే కొద్దిసేపట్లో దృఢంగానూ నల్లగానూ ఉన్న 5 బ్రాహ్మణులు వచ్చారు. వారి కంకణాలు దుశ్శాలువలు చూస్తే వాళ్ళు పండితులనే సంగతి స్పష్టంగా తెలుస్తున్నది. వారు స్వామిని పరీక్షించడానికి వచ్చారు. రాగానే స్వామిని పలుకరించక వారిని ఎలా పరీక్ష చేయాలి అన్న విషయం గురించి వారిలో వారే సంస్కృతంలోనూ కన్నడంలోనూ సంభాషించుకున్నారు. ఆ తరువాత వినయాన్ని నటిస్తూ స్వామికి నమస్కరించారు. అప్పుడు స్వామి అంధుడైన పిల్లవానితో, గణేశ, ఇటు వచ్చి ఆ నల్లటి రాక్షసుల మనస్సుల్లో ఉన్న ప్రశ్నలు, వాటి సమాధానాలు చెప్పు అన్నారు. వెంటనే ఆ పిల్లవాడు అక్కడికి వచ్చి నిల్చుని స్వామికి నమస్కరిస్తూ, నాకేమీ తెలియదే, నేను ఎట్లా చెప్పేది అన్నాడు. స్వామి నవ్వుతూ, ఓహో అలాగా అని తన మెడలో ఉన్న చామంతి పూల దండ ఆ అంధుని మెడలో వేసి 2 చామంతి పూలతో అతని 2 కళ్ళను తాకారు. ఆ పిల్లవాడు తన వెన్నులో నుంచి ఏదో మహాశక్తి ప్రవహించినట్లు ఒక పులకింతతో లేచి నించుని వారి మనస్సులో ప్రశ్నలు చెప్పి వాటన్నిటికీ శాస్త్రాధారాలతో సమగ్రంగా సమాధానాలు కూడా చెప్పాడు. అప్పుడు ఆ బ్రాహ్మణులు స్వామికి నమస్కరించి నించున్నారు. స్వామి ఉగ్రులై వాళ్ళ నాయకుణ్ణి ఉద్దేశించి ఇలా అన్నారు, అన్ని కులాల వారి దగ్గర విచక్షణ లేకుండా భిక్ష తీసుకుంటున్నారని మీరు నన్ను పరీక్ష చేయడానికి వచ్చారు. కానీ ఇదిగో నేను చెబుతున్నా విను, నీవు మీ తల్లికి ఒక ముసల్మానుకు ఉన్న అక్రమ సంబంధం వల్ల పుట్టావు. ఆ యవనుని పేరు ఇమాన్ బా ముసల్మాను. స్వామిని పరీక్ష చేయబోవడం ఎంత ప్రమాదమో ఆ బ్రాహ్మణుడు వెంటనే గ్రహించి వారిని క్షమాపణ కోరాడు. అప్పుడు స్వామి శాంతించి హృదయపూర్వకమైన పశ్చాత్తాపంతో పవిత్ర గంగా స్నానంలాగా మానవుని పూర్తిగా పునీతుని చేయగలదని చెప్పి ఇక ముందు మంచి నడత కలిగి బ్రతకమని హితవు చెప్పారు. ఆ క్షణం నుండి ఆ అంధబాలునికి దృష్టి లభించింది. అంతేకాదు తర్వాత అతడు మహాపండితుడయ్యాడు. ఈ సంఘటనను స్వయంగా చూసిన వామన్బువా బ్రహ్మచారి వలన మనకు తెలుస్తున్నది. ఇటువంటి అద్భుత సంఘటన శ్రీ నృసింహ సరస్వతుల వారి చరిత్రలో కూడా జరిగింది. విష్ణుబువ బ్రహ్మచారి పెద్ద పండితుడు, వేదాంతి, వక్త. అతని అసమాన ప్రజ్ఞకు మెచ్చి అక్కలకోట రాజు అతన్ని ఆహ్వానించాడు. ఒకరోజు స్వామిని బ్రహ్మ తదాకార వృత్తి అంటే ఏమిటి అని అడిగాడు. స్వామి చిరునవ్వు నవ్వి మౌనంగా ఊరుకున్నారు.
ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేని వృద్ధుణ్ణి స్వామి అనడం తగదని బ్రహ్మచారి భావించాడు. అంతేకాదు పరోక్షంగా తన స్నేహితులతో స్వామి తన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు అని ప్రచారం చేశాడు. అయినా స్వామి పట్టించుకోలేదు. ఒకరోజు బ్రహ్మచారికి కలలో కొన్ని వేల తేళ్లు మీదకు వస్తున్నట్టు కనిపించాయి. అందులో ఒకటి కుట్టను కూడా కుట్టింది. బ్రహ్మచారి పెద్దగా చచ్చాన్ రోయ్ అంటూ అరిచాడు. ఆ ప్రక్కనే పడుకున్న ఒక పారసీ భక్తుడు బ్రహ్మచారిని నిద్రలేపి కారణం అడిగాడు. బ్రహ్మచారి తన కలనంతా వర్ణించాడు. కొన్ని రోజుల తర్వాత స్వామిని దర్శించి బ్రహ్మ తదాకార వృత్తి అంటే ఏమిటి అని అడిగాడు. స్వామి నవ్వి, మూర్ఖుడా, 100 తేళ్లు కలలో కనిపించిన మాత్రాననే కేకలు పెట్టావే, నీవు కూడా వేదాంతం మాట్లాడమేనా? బ్రహ్మతదాకార వృత్తి అంటే అంత సులభం అనుకుంటున్నావా? ఏరుకోవడానికి రోడ్డు మీద పడి ఉన్న వస్తువు అనుకుంటున్నావా? గొంతెత్తి ఉపన్యాసాలు ఇవ్వడంతోనూ మాటలతో గారడీ చేయడంతోనూ బ్రహ్మతదాకార వృత్తి రాదు. కేవలం పుస్తకాలు చదివినంత మాత్రాన పెద్ద యోగిని అనుకుంటున్నావా? ఇక్కడి నుంచి పో అని కేకలేశారు. మరొకసారి బ్రహ్మచారి వచ్చినప్పుడు స్వామి ఆ వేదాంత విషయాన్ని గురించి వివరించి చెప్పడమే కాక అతడికి యోగదీక్షనిచ్చి సమర్థుణ్ణి కూడా చేశారు. అప్పుడు తెలిసింది బ్రహ్మచారికి స్వామివారు అవతారమూర్తి అని. శృంగేరి మఠం నుంచి మహాపండితుడైన ఒక శాస్త్రిగారు స్వామి దర్శనానికి వచ్చి బావడేకర్ అనే భక్తుడితో కలిసి ఉంటున్నాడు. ఒకరోజు స్వామి దర్శనం చేసుకుని ఇల్లు చేరాక శాస్త్రి బావడేకర్తో అన్నాడు, ఈ మహాత్ముని వలన ఏం లాభం? వట్టి పిచ్చివానిలాగా కనపడుతున్నాడే. ఆధ్యాత్మికంగా ఈయన నిన్ను ముందుకు తీసుకుపోలేడు. నేనే నయం, నిన్ను ఒక మంచి పండితుడుగానన్నా తయారు చేయగలను అన్నాడు. కాసేపటికి బావడేకర్ మనసు చలించి శాస్త్రితో వెళ్ళిపోదామనుకున్నాడు. ఆ రోజు రాత్రి తలుపు గడియ వేసుకుని ఆ ఇద్దరూ లోపల నిద్రపోతున్నారు. అర్ధరాత్రి బావడేకర్కు మెలకువ వచ్చి చూసేసరికి తలుపు తనంతట తానుగా తెరుచుకున్నది. ద్వారంలో స్వామి నిలబడి ఉన్నారు. క్షణకాలం స్వామి అతడిని చూసి, నీవు ఇప్పుడు శాస్త్రివి కాబోతున్నావు. ఈ శాస్త్రి అరిషడ్వర్గాలైన కామక్రోధాదులను జయించలేదు అని చెప్పి అంతర్ధానమయ్యారు. మరుసటి ఉదయం స్వామి బావడేకర్ని చూసి చిరునవ్వు నవ్వారు. అతడు ఆయన పాదాల మీద పడి క్షమాపణ వేడి ఆ పిచ్చి ఆలోచన పూర్తిగా వదులుకున్నాడు. శ్రీ గురుదేవ దత్త. జై శ్రీ స్వామి సమర్థ.